ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ ఆగస్ట్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 22/5/2025 10 AM. అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 22వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుందండి. మిగిలిన 3 సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదా ఇద్దరికి కలిపి ఒకేసారి 1000 రూపీస్ పే చేసి ఇద్దరికి ఒకేసారి అయినా బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే ఇద్దరు మేల్ పర్సన్స్ ఆర్ ఇద్దరు ఫీమేల్ పర్సన్స్ కైనా ఈ 3 రకాల ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయి. అయితే ఈ 4 రకాల సేవలు స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ 4 రకాల సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం అనేది ఉండదండి. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్, సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ 4 రకాల ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఇంకా మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సిటీ, కంట్రీ, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే రేపు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 9:50 కల్లా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే క్లిప్ డైరీలో కూడా డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు అంటే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మీ డీటెయిల్స్ ని మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు, మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని టికెట్స్ అనే ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్ గా 1 or 2 minutes ముందుగా అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అనేవి ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, ద పీరియాడికల్ సేవ పవిత్రోత్సవం ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 5/8/2025 to 7/8/2025. సేవా టికెట్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 22/5/2025 10 AM. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు పవిత్రోత్సవం సేవలు నిర్వహిస్తున్నారండి. ఇవి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహిస్తారు కాబట్టి వీటిని పీరియాడికల్ సేవాస్ అని కూడా అంటారు. ఈ 2025వ సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి ఆలయంలో ఈ పవిత్రోత్సవం సేవలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 22వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ
ఈ పవిత్రోత్సవం సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 2500 రూపాయలు ఉంటుంది. మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఒక్కరికి బుక్ చేసుకునేలా ఉంటే 2500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 5000 రూపాయలు పే చేసి ఇద్దరికి కలిపి ఒకేసారి బుక్ చేసుకోవచ్చు అండి. ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని సుమారుగా 750 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. అయితే 2500 రూపాయలు పే చేసి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఈ 3 రోజుల పాటు ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొనవచ్చు. ఈ 3 రోజులు కలిపి మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం అయితే ఉంటుందండి. అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, పవిత్రోత్సవం సేవా తేదీ నుంచి ముందు 6 నెలల వరకు మీ ఆధార్ నెంబర్ తో కానీ, మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ వేరే ఏ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం ఇలాంటి ఏ ఆర్జిత సేవల్ని కూడా ఆగస్టు 5వ తేదీ నుంచి ముందు 6 నెలల లోపు బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. ఎందుకని అంటే ఈ పవిత్రోత్సవం సేవలు కూడా ఆర్జిత సేవలే కాబట్టి వన్స్ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వేరే ఏ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ 6 నెలలు అంటే 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అసలు ఈ పవిత్రోత్సవం సేవలు అంటే ఏంటి, ఈ సేవల్లో భాగంగా 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇంకా ఈ సేవలో పాల్గొన్న అనుభూతితో పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని కూడా మనం కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవా టికెట్స్ ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలలో ఈ 3 రోజుల పాటు పవిత్రోత్సవం సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానంటే రేపు ఉదయం 9:50 కల్లా మీ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ, వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ ఆగస్ట్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 22/5/2025 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 22వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదండి. మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇవి ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే
టికెట్స్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఆ టికెట్ పై ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు మీరు టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ వర్చువల్ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ సేవ ద్వారా మీరు దర్శనం టికెట్స్ ని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అంటే మధ్యాహ్నం 3 గంటలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కేవలం దర్శనానికి మాత్రం అనుమతిస్తారండి, సేవకు అలో చేయరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న ఆగస్టు నెల టికెట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.